వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ పై ఉత్కంఠత కొనసాగుతోంది. 50 మందికి పైగా ఆశావహులు పోటీ పడుతూ ఉండడంతో అభ్యర్థి ఎంపిక పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. వరంగల్ పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో సమర్థుల కోసం పార్టీ పెద్దలు అన్వేషిస్తున్నారు. పెద్దపల్లి టికెట్ మాల సామాజిక వర్గానికి కేటాయించడంతో వరంగల్ మాదిక సామాజిక వర్గం నేతలకు కేటాయిస్తున్నట్లు సంకేతాలు అందాయి. ఇవాళ రేపో ఈ ఉత్కంఠతకు తెరపడనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ పై ఉత్కంఠ మాత్రం వీడడం లేదు. ఇప్పటికే ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ మేరకు ఆ అభ్యర్థులు కోఆర్డినేట్ చేస్తూ ప్రచారంలో మునిగిపోతున్నారు. కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు వరంగల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే అధికార పార్టీ ఉండడంతో ఇది గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతుండడంతో ఆశావాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దాదాపుగా 50 మంది ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఎస్సీ సామాజిక వర్గంలోని అంటే ఎస్సీ రిజర్వేషన్లో ఇటు మాల మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఉపకులాలు ఎస్సీ ఉపకులాల నుంచి చాలామంది ఆశావాళ్ళు అంటే దాదాపుగా 50 మంది ఆశావాళ్ళు ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఇప్పుడు పెద్దపల్లి చూసినా కూడా ఎస్సీ రిజర్వ్డే కాబట్టి అక్కడ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గడ్డం వంశీకి టికెట్ కేటాయించారు. అయితే ఇక్కడ వరంగల్ పార్లమెంట్ మాత్రం మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తారనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది. ఆ మేరకు అధిష్టాన పెద్దలు వాళ్ళకు చెప్పేశారు. ఎవరైతే టికెట్ ఆశిస్తున్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళకు క్లియర్ కట్గా చెప్పేసినట్టు మనకు సమాచారం అందుతోంది. అయితే ఇది కేవలం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకే వరంగల్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ టికెట్ ఇస్తారని స్పష్టం చేశారు. అయితే ఆ మేరకు ఎవరెవరు అభ్యర్థులు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఇక్కడ సమర్థుడు అనేటువంటి లెక్కలైతే తీస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రధానంగా దుమ్మాటి సామయ్య ఆయన ఇంతకుముందు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి దుమ్మాటి సామయ్య ప్రధానంగా టికెట్ ఆశిస్తున్నారు. తర్వాత స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సింగాపురం ఇందిరా కూడా ఆమె మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే, ఆమె కూడా టికెట్ ఆశిస్తున్నారు. తర్వాత రామగల్ల పరమేశ్వర్ ఇంతకుముందు వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. తర్వాత పెరుమండ్ల రామకృష్ణ ఆయన కూడా కాంగ్రెస్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. తర్వాత పుల్ల పద్మావతి గతంలో ఆమె కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆమె ఎమ్మెల్సీగా చేశారు. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఆమె ఈ మేరకు డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కూడా కలిసి ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా తర్వాత బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే పసునూరి దయాకర్ ఉన్నారో ఆయన కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇంతమంది యాక్టివ్గా ఉన్నటువంటి నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. గాడుపాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటు హైదరాబాద్కు అటు ఢిల్లీకి ప్రయాణం చేస్తూ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎవరికి వరంగల్ పార్లమెంటు టికెట్ కేటాయిస్తుంది అనేటువంటిది మాత్రం ఉత్కంఠగా కొనసాగుతుంది. గత వారం 10 రోజుల కాంచి అయితే తీవ్రంగా అంటే స్పెక్యులేషన్స్ ఎవరికి వారు వస్తుంది తమకే టికెట్ వస్తుంది అనేటువంటిది ఆశావాయులు అయితే ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. తాము చేసినటువంటి సేవలు కావచ్చు ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ తమకే టికెట్ వస్తుందని ఎవరికి వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు తమకు కావలసిన అంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను పెట్టుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే దుమ్మాటి సామయ్య పేరును సూచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దాదాపుగా టికెట్ ఆయనకే ఖరారైందని ఆయనే చెప్పుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటు పుల్ల పద్మావతి అటు సింగాపురం ఇందిరా తర్వాత స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి తాటికొండ రాజయ్య కూడా ఆయనే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరలేదు. కానీ కాంగ్రెస్లో టికెట్ ఇస్తే ఆయనే చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఆ మేరకు ఆయనే అప్పటి నుంచి కూడా ఢిల్లీలోనే తిష్టవేసి తనకే టికెట్ వస్తుందనేటువంటిది ఆశాభావం ఆయన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఓవరాల్గా వరంగల్ కాంగ్రెస్ టికెట్ పైన ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇవాళ రేపో టికెట్ ప్రకటిస్తామని అధిష్టానం చెబుతా ఉంది. మరి ఇంతమంది ఆశాభావుల మధ్య
ఎవరికి టికెట్ ఇస్తుందో ఎవరు గెలిచేటువంటి సమర్థులని పార్టీ భావిస్తుంది. ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ను ఎదుర్కొనేటువంటి ధీటైనటువంటి అభ్యర్థి కోసమైతే కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.